శ్రీ గురుభ్యో నమః. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల మహత్యం 31వ అధ్యాయం. మార్కండేయునితో నందీశ్వరుడు ఇలా చెప్పాడు. ఏకాంబరనాథుని గృహిణి అయిన గౌరీ పక్వాన్నమును అక్కడ ప్రజలకు పంచిపెడుతూ శివుని సేవిస్తున్నది. ఒకనాడు ఆమె సంధ్యా సమయంలో ధ్యానం చేయుచున్న శివుని చూసి తనలో తాను ఇలా వితర్కించుకుంది. ఈ నా భర్త ఇలా కన్నులు మూసుకొని ఏ సౌభాగ్యవతిని ధ్యానిస్తున్నాడో నాకు తెలియటలేదు. పురుషుల మనసులు చాలా మోసపూరితమైనవి. ఎప్పుడు ఎలా మారునో ఎవరికెరుక? నా ఎడల ప్రేమ నటనేమో. నాకు మాయమాటలు చెప్పిన ఇతన్ని నమ్మి నేను వంచింపబడ్డాను. ఇతనికి రహస్యముగా నా యందు అభిమానం ఉండవచ్చును. నీ తపస్సుకు నిన్ను మెచ్చాను, నేను నీకు దాచుడను అని పలికిన ఈ చంద్రశేఖరుని చేత మోసపోయాను. స్త్రీలు పరిపూర్ణ ప్రేమ స్వరూపిణులు, అమాయకులు. వారు సౌభాగ్యంతో గర్వించడం హాస్యాస్పదం అని యోచిస్తున్న దేవి మనసు ప్రణయ కోపంతో కలుషితమైంది. ఆమె ముఖము అగ్నిగోళం వల్లే ఎర్రబారింది. ఆమె కన్నుల నుండి జాలువరుచున్న కన్నీటి మధ్య ఆమె నేత్రములు నీటితో నిండిన సరస్సులోని పద్మముల వలె ఉన్నాయి. భ్రూమధ్యంలో ఉన్న కుంకుమ చెదిరి 2 కన్నుపములపైన వ్యాపించి మన్మధునికి 2 ధనస్సులు ఉన్నాయేమో అన్న భ్రమ కలిగిస్తున్నది. దుఃఖం చేత ఆమె పెదవులు కంపిస్తున్నవి. ఎర్రటి అశోక చెట్టు ఆకుల మధ్య ఉంచబడిన ముత్యం వల్లే తోచింది. ఎర్రపారిన ఆమె చెక్కిళ్ళు మణులతో తయారైన అద్దముల వల్లే ఉన్నాయి. హృదయ భారం చేత దుఃఖం చేత కంపిస్తున్న ఆమె స్తనములు తుమ్మెదలు లోపల బంధింపబడి ఉన్న పద్మముల వల్లే అదురుచున్నవి. ఆమెకు తన సౌభాగ్యమునకు లోపం కలిగిందని తోచింది. ఈ శివుడు నన్ను కాక వేరొకరిని చింతించుచున్నాడు. నాకిక్కడ ఇంకేం పనుంది? నేను వేరొక చోటుకి వెళతాను. తపస్సు చేసి మళ్ళా నా సౌభాగ్యాన్ని పొందుతాను. ఇతడు కన్నులు మూసుకుని ఉన్నప్పుడే వెళ్ళాలి. ఇతడు కన్నులు తెరిస్తే మాయమాటలు చెప్పి నన్ను వెళ్ళనివ్వడు. నా పుత్రుల ఎడల గంగకు చాలా ప్రేమ. ఆమె వారి బాగోళ్ళు చూసుకుంటుంది. శివుడు వారిని స్మరింపడు అని నిశ్చయించుకొని ఏ వైపుకి చూడకుండా ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెంట రావద్దన్న పార్వతీదేవి చిలికెత్తలైన చలావతి, మాల్యవతి, మాలిని, విజయ, జయలు ఆమెను వెంబడించారు. ఆ దేవి ఎన్నో అరణ్యములు, కొండలు, నదులు, సరస్సులు, నగరములు దాడుచూ వెళ్ళసాగింది. గౌరీ సహ్యపర్వత పాదముల సమీపంలో విహరిస్తూ ద్రావిడ దేశంలో గల శక్తి నదిని దాటిన తర్వాత విజయతో ఇలా అంది. విజయ, ఎదురుగా అంతా అరోవణంగా కనిపిస్తోంది. 8 శిఖరములతో ఉన్న ఒక పర్వతం చాలా మహత్యం కలదిగా ఉంది. ఆ కొండల్లో ఎన్నో తపస్సుల ఆశ్రమాలు ఉన్నట్టున్నాయి. అవి ఎంతో ప్రశాంతంగా పవిత్రంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అవేంటో చూద్దాం అంటూ సకలుతో మాట్లాడుచున్న పార్వతి ఆ కొండ పక్కన ఉన్న ఒక ఆశ్రమాన్ని చూసింది. ఆ ఆశ్రమంలో సాలెపురుగులు చక్కని గూళ్ళు అల్లుచున్నవి. ఆ గూళ్ళనే వస్త్రములుగా సమర్పిస్తున్నాయి. మొసళ్ళు తామరతుళ్లను సమర్పిస్తున్నాయి. గుంటనక్కలు వడ్ల ధాన్యాన్ని ఎగురుచున్న చేపలకు ఆహారంగా ఇస్తున్నాయి. చమరీ మృగములు తమ తోకల రోమములను ఆడించి ఆశ్రమ భూమిలోని ధూళిని చిమ్మివేచున్నాయి. అడవి దున్నలు తన కొమ్ములతో భూమిని చదం చేస్తున్నాయి. కోతులు ఫలపుష్పములు తీసుకుని వస్తున్నాయి. ఎలుకవండ్లు తేనెతుట్టెలను తీసుకొని వస్తున్నాయి. వరాహములు స్నానమునకై మట్టిని తెస్తున్నాయి. ఆ ఆశ్రమంలో నివసించే ఋషులను ఈ విధంగా జంతువులు సేవిస్తున్నాయి. పరస్పర విరోధం గల కాకులు, గుడ్లగూబలు, చిలుకలు, గద్దలు, లేళ్ళు, పులులు, సింహములు, ఏనుగులు, ఎలకలు, పిల్లులు ఆ ఆశ్రమంలో విరోధభావాలు లేకుండా సంచరిస్తున్నాయి. అక్కడ హోమంలోని ద్రవముల సువాసనను మోసుకొని పావనమైన పొగ గాలిలోకి ఎగిరిపోచున్నది. గుడ్లగూబలు శతరుద్రియమును, కాకులు స్తోత్రాన్ని పఠిస్తున్నాయి. సుఖసారికలు అంటే చిలక, గోరువంకలు సామగానమును చేస్తున్నాయి. గోవులు, వ్యాఘ్రములు కలిసి సంచరిస్తున్నాయి. ఏనుగులు తమ తొండములతో కొలనులోని నీటిని తెచ్చి వృక్షముల మొదళ్లలో పోస్తున్నాయి. ఆ ఆశ్రమ ప్రాంతంలో ఒక శుభప్రదమైన ప్రదేశంలో తపస్సు చేస్తున్న ఒక మహనీయుని చూసింది పార్వతి. ఆ మహర్షి 7 ఆకులున్న ఒక వృక్షం కింద పులి చర్మం మీద దర్భాసనం వేసుకొని దానిపైన వీరాసనంలో కూర్చున్నాడు.
అతని దేహము భస్మం వలె తెల్లగా ఉంది. ఎర్రని రంగు జటలతో చుట్టబడి ఉంది. శరత్కాలంలో మేఘం కదలకుండా ఉండి అందులో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. దృష్టిని నాసగ్రంలో నిలిపి పెదవుల కలయికతో ఉంపాసుగా మంత్రాన్ని జపిస్తూ చేతిలో రుద్రాక్షమాలను తిప్పుతూ ఆ మహర్షి సంధ్యాకాలంలో పర్వత శిఖరం వల్లే వెలుగుచున్నాడు. అరిషడ్ వర్గాలను జయించుటకు సిద్ధం చేపడిన ఎండమామి వల్లి 3 పీటలుగా చెంచెం ధరించున్న ఆ మహర్షిని పార్వతీదేవి భక్తితో సమీపించింది. అతని చేత అర్ఘ్యపాద్యాదులు అర్పించబడి పార్వతి ఆ మునిని ఈ విధంగా ప్రశ్నించింది. ఓ మహనీయ, ఏమి ఈ ప్రదేశము? తామెవరు? దయవుంచి నాకు తెలియజేయండి. ప్రదేశం అరుణాచలమని, తాను గౌతముడని ఆ మహర్షి తెలిపాడు. విజయ మొదలైన సకుల చేత ఆమె పార్వతి అని తెలుసుకొని ఆమెకు అనేక నమస్కారాలు చేసి తన పర్ణశాలకు ఆమెను తీసుకువెళ్ళాడు. గౌతముడు గౌరికి కందమూల ఫలములతో ఆతిథ్యమొసగి జగత్తుకు శుభం చేయుటకు ఆమె చేయబో తపస్సుకు సమ్మతి తెలిపాడు. అరుణాచలం యొక్క ఆవిర్భావం మహిమలను గౌతముడు ఆమెకు వివరించాడు. సోణాద్రికి తూర్పు దిక్కున స్థలేశ్వరము అనే స్థలంలో శివుడు జ్యోతిర్లింగత్వం పొందాడు. బ్రహ్మ, విష్ణువు తదితర దేవతల నివాసం వలన తనకు ఏకాంతం లభించలేదని, ఈ పావనమైన అరణ్య మధ్యంలో ఉన్న ప్రవాళపాంధ్రంలో తన ఏకాంత వాసమునకు తపస్సుకు అనుకూలమని గౌతముడు పార్వతికి చెప్పాడు. తన ఆశ్రమంలో నివసిస్తూ తపస్సు చేసుకుంటే తాను ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేస్తాను అని గౌతమ మహర్షి ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. మహర్షి అనుజ్ఞ తీసుకొని పార్వతి కఠోర తపస్సు చేయుటకు సిద్ధమైంది. తాను తపస్సు చేసే సమయంలో ఆశ్రమాన్ని రక్షించుటకు 4 దిక్కుల్లో తన సఖీమణులైన సత్యవతి, కాననవాసిని, శుభగ, దుందుమారులను ఆమె నియమించింది. సర్వసమర్థురాలైన దుర్గను తపోవనమంతటికి రక్షించడానికి నియమించింది. తర్వాత పార్వతి తన చక్కని శిరోజములను తపస్సుకు అనుకూలంగా జటలుగా ధరించింది. అతి సుందర వస్త్రాలను విసర్జించి నార వస్త్రాలను కట్టుకుంది. పువ్వులను కోసినంత మాత్రమే కమిలిపోయే వేళ్లతో పార్వతి దర్భను తుంచసాగింది. ఆమె ప్రతిదినము పావనమైన కమలా నదిలో ప్రాతः సమయంలో స్నానం ఆచరించి ఎర్రని తామర పువ్వులతో సూర్యదేవుని ఆరాధించేది. కమలా నది జలంతో దర్భలు, అక్షింతలు, నువ్వులు కలిపి పితృదేవతలకు, దేవర్షులకు తర్పణ మొసిగేది. గౌరీదేవి తపస్సు ఈ విధంగా ఉంది. ఆమె వాలుకామండమందు పద్మములతో సూర్యుని ఆరాధించి ఆత్మప్రదక్షిణ చేసి అనేక పర్యాయములు సూర్యునికి నమస్కరించేది. ఆమె స్వయంగా ఒక లింగమును ప్రతిష్ఠించి ఆగమశాస్త్రం ప్రకారం దాన్ని పూజించేది. ఆసన, మూర్తి, మూల, అంగన్యాస కరన్యాసాలు చేసి శివుని దండిని, పింగళాదులను, దీప్త మొదలైన శక్తులను, దిక్పాలకులను, నవగ్రహములను, తేజస్ చండికలను అర్చించి నిర్మాల్యం స్వీకరించేది. అతి శుద్ధమైన ఆర్ఘ్యజలంతో చుట్టూ ఉన్న ప్రదేశాన్నంతా సంప్రోక్షించి ద్వారవాస్తుని సమర్పించి న్యాసములను గావించి భూతసిద్ధి జరిపి అంతర్యాగం ప్రారంభించేది. తర్వాత హృదయ పద్మంలో జ్ఞాన ధర్మములను అర్చించి ఆ పద్మదళమందు శక్తిని, దళము చివర సూర్యుని, బ్రహ్మను, పద్మకేశ్రముల చివర చంద్రుని, విష్ణుమూర్తిని, పద్మకర్ణిక మీద అగ్నిని, దూర్జటిని ఉంచి దానిపై శక్తి చక్రమును, బ్రహ్మపంచకములను ధ్యానించి అర్ఘ్యపాద్యాదులతో అంగపూజ కావించి షోడశ పూజలను విధియుక్తంగా జరుపుచుండేది. మరలా పంచబ్రహ్మలకు, షడంగములకు, ఆయా దిక్కుల్లో గల దిగ్దేవతలకు నమస్కరించి అష్టపుష్టికను ఏర్పరిచింది. శివుని పంచముఖములను, చండీశ్వరిని అర్చించి ప్రదక్షిణ ప్రణామములతో పరమశివుని నిత్యం పూజిస్తున్నది. పూజ అయిన తర్వాత అగ్నిని ప్రజ్వలింపచేసి శైవ ఆగమనంలో చెప్పిన విధంగా ద్రవ్యములతో హోమం చేసి కందమూల ఫలాదులతో అతిథులని సేవించి తాను భుజించేది. కాళీ బొటనవేలిపైన నిలిచి, గ్రీష్మములో పంచాగ్ని మధ్య నిలిచి, శిశిరంలో కొలను నీటిలో నిలిచి, చంద్రకాంతిలో నడుస్తూ, వర్షపు రాత్రుల్లో వర్షధారల చేత తడవబడుతూ, శీతాకాలంలో చీకటిలో నిశ్చలంగా నిలిచి, పద్మం వంటి చేతులు పాదములు కలిగి చంద్రుని ఆకృతి, మెరుపుతీగను తలపించే ముఖంతో పార్వతీదేవి అనాయాసంగా తీవ్ర తపస్సు చేస్తున్నది.
ఆమె సింహము మొదలైన క్రూరముగాల వల్ల భయం లేని ఆశ్రమ మృగములకు వరి ధాన్యమును ఆహారంగా ఇచ్చేది. కలశములతో నీటిని తీసుకొచ్చి ఆశ్రమ వృక్షములకు ప్రేమతో పోసి వాటిని పెంచసాగింది. పంచాక్షరిని జపిస్తూ అరుణాచలమునకు సకులతో కూడి ప్రదక్షిణం చేసేది. ఆమె తనను హృదయంలో అరుణాచలేశ్వరికి అర్పణ కావించుకొని నిత్యము నియమము తప్పకుండా తీవ్రంగా తపస్సు చేస్తున్నది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 31వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 32వ అధ్యాయం. మార్కండేయునికి నందికేశ్వరుడు ఇంకా తెలపసాగాడు. ఇలా గౌరి ప్రవాళ పార్వతులలో తపస్సు చేయి వృత్తాంతమును మహిషాసురుడు విన్నాడు. దేవేంద్రుని ఐశ్వర్యం హరించి సర్వలోకములను జయించి సిద్ధ విద్యాధర మొదలగు దైవగణములను జయించాడు. వరప్రభావంచే ఎటువంటి శాస్త్రాశ్రములకు లొంగక మహావీరుడే తీవ్ర శాపములకు కూడా అతీతుడైనాడు. మహాబలవంతులైన దైత్య దానవ గణముల చేత సేవించబడుతూ గర్వితుడై ఉన్న ఈ మహిషుడు మునిపత్నులను దూషిస్తూ సర్వధర్మములకు విఘ్నకారకుడయ్యాడు. పులోమ, నముచి, వృత్తాసురుడు మొదలగు రాక్షసుల కంటే బలవంతుడై హిరణ్యకశ్యపుని వంశంలో జన్మించిన మరొక హిరణ్యాక్షుని వలె మదముతో పరివర్తిస్తున్నాడు. పార్వతీదేవి సౌందర్యమును తపస్సును గూర్చి విని మహిషుడు ఆమెను పొందగోరి ఒక దూతిక ద్వారా ఆమెను ప్రలోభపెట్టదలిచాడు. మహిషుడు పంపిన దూతిక పార్వతీదేవిని చేరి ఆమెతో ఇలా అనుచితమైన మాటలను పలికింది. ఓ సుందరి, అతి సుందరమైన అంతఃపురంలో నివసించవలసిన నీవు, సుకుమారివైన నీవు ఈ వనంలో ఎందుకుంటున్నావు? యవ్వనంలో నీకు భోగముల పట్ల విముఖత ఎందుకు? దేవతలకు కూడా ఆచరింపరాని ఈ కఠోర తపం ఎందుకు? హంసతులికా తల్పముల మీద శయనించవలసిన నీ మృదువైన శరీరం ఇలా ఎందుకు రాతి నేలపై పవళిస్తున్నది? తపస్సుతో జడుడైపోయిన ఆ శివుణ్ణి ఎప్పుడూ వదిలేశావు కదా. నీకు సరైన వరుడు దేవతల్లో కూడా లేడు. కానీ త్రిలోకనాథుడు దానవేశ్వరుడైన మహిషుడున్నాడు. అతన్ని నీవు ఒక్కసారి చూస్తే ఈ తపస్సును క్షణంలో వదిలేస్తావు. ఇంతెందుకు, నీ గురించి విన్న క్షణం నుంచి అతడు విరహబాధితుడై నిన్ను తీసుకురమ్మని నన్ను పంపాడు. ఇంత కఠోరంగా అపసవ్యంగా మాట్లాడుతున్న దూతను విజయ కసిరికొట్టింది. దైత్యుని ఆ దూత బహురోషంతో దానికి ప్రతిక్రియ చేస్తానని ప్రతిజ్ఞ చేసి మహిషుని వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. మహిషుడు తీవ్ర రోషంతో ఆ పార్వతిని సంహరిస్తానని దైత్య సైన్యంతో కలిసి బయలుదేరాడు. రథ గజ తురగ పదాతి వర్గ ఘోషతో దుందుబల మోతతో అడవి అంతా దద్దరిల్లింది. ఆ మహాసైన్య పదకట్టమునకు భూమి బద్దలవుతున్నట్టుగా ఉంది. కరాల, దుర్దుర, విచిష్ణు, వికారాలక, భాష్కల, దుర్ముఖ, చండ, ప్రచండ, అమరాసుర, మహాహాను, మహామౌళి, ఉగ్రాస్య, వికటేక్షణ, జాలాస్య, దహనులని మహిషుని సేనానులు యుద్ధానికి ఆతురతగా బయలుదేరారు. ఈ కోలాహలంతా విని పార్వతి తన నియమములకు విఘ్నం కలుగునేమోనని ఆ దైత్యులందరినీ సంహరింపమని దుర్గను ఆజ్ఞాపించింది. తక్షణమే దుర్గ భూమికి తిరిగి వచ్చిన కాళిక వలె మహాభీకరాకారంతో సర్వాయుధములను ధరించి సింహమెక్కి అరుణగిరి పాద అరణ్యములలో విహరిస్తూ మేఘ గంభీర స్వరంతో సింహనాదమనొచ్చింది. ఆమె తన శరీరం నుంచి యోగిని చక్రమును దైత్య సంహారం చేయగల అనేక సహస్రమాతృకలను సృష్టించింది. హంసవాహనములు ఎక్కి 4 ముఖములు కలిగి ఎర్రరంగు కలిగిన ఎంతోమంది దండినులు పుట్టారు. వృషభ వాహనాలపై కొందరు, చతుర్ముఖులై కొందరు, త్రిశకములను ధరించి కొందరు సేనలతో కూడి మంటలనే వాహనములుగా కలిగిన వారు, 6 ముఖములతో దండములను శక్తులను ధరించి కొందరు గరుడ పక్షులను అధిరోహించి శంఖచక్రములను ధరించి ఆకాశంలో సూర్యచంద్రుల వలె తోచారు. కొందరు పెద్ద పులులను వాహనాలుగా చేసుకుని మహా తేజస్సుతో వెలిగిపోతున్నారు. కొందరు వరాహములనెక్కి రోకళ్లను, నాగళ్లను ఆయుధములుగా ధరించారు. కొందరు ఏనుగులనెక్కి అనేక కోట్ల సైన్యముతో బయలుదేరారు. విద్యుల్లతల కాంతితో ఖడ్గములను, కీటకములను ధరించి కోపంతో ఎర్రబారిన ముఖంతో 64 కోట్ల మంది యోగిని గణములు గుర్రముల మీద బయలుదేరారు. ఆ యోగిని చక్రములకు మహిష సైన్యములకు దారుణమైన యుద్ధం జరగసాగింది.
యోగినుల బాణములకు దానవుల తలలు తెగి రక్తం ఏరులై పారింది. రణభూమి అంతా పిశాచముల తాండవమాడాయి. ఇలా జరిగిన దైత్య వినాశానికి సంతోషించి సిద్ధ విద్యాధరులు మందారపులను వర్షించారు. భూమి శాంతించింది. యోగినుల దండ, శక్తి, హల, ముసల, చక్రాది ఆయుధముల చేత రాక్షస సైన్యంలో అందరూ నాశనమయ్యారు. దైత్యసేన అంతా నశించి సేనాపతులు మిగిలారు. అప్పుడు స్వయంగా బ్రాహ్మీ శక్తి ఉద్భవించి యుద్ధం చేసింది. ఆమె దండంతో కరాళుని వధించింది. మహేశ్వరి దుర్ధరుని శిరస్సును ఖండించింది. కౌమారి చిక్షురని తలను శక్తి ఆయుధంతో ఖండించింది. వికరాళుని కంఠమును వైష్ణవీ శక్తి చక్రాయుధంతో ఖండించింది. వారాహి శక్తి భాష్కలుని తలను ముసలంతో కుట్టింది. వజ్రాయుధంతో ఐంద్రీ శక్తి దుర్ముఖుని హతమార్చింది. చెండు ముండులను చాముండీదేవి మండలాయుధంతో ఛేదించింది. మిగిలిన సేనానులు చండ, ప్రచండ, అమర, మహామౌళి, మహాహనువు, ఉగ్ర, వికటాక్ష, జ్వాలాస్య, దహనులు రోషంతో ఉగ్రులై మహిషుని వెంట బయలుదేరారు. వారితో కూడిన మహిషుడు కాలనేమి మొదలైన రాక్షసులతో కూడిన విప్రచిత్తి వలె ఉన్నాడు. వారందరూ శిరస్త్రాణములు ధరించి రథారూఢులై అమ్ముల పొదులు ధనుస్సుతో కూడి ధ్వజములు ఎగరేసి యుద్ధోన్మాదంతో బాణవర్షం కురిపిస్తూ భయంకరంగా సింహనాదం చేస్తూ దేవీ సైన్యం వైపు వచ్చారు. వారి ధాటికి తాళం లెక్క సప్త మాతృకలు సింహవాహిని అయిన దుర్గను శరణు వేడారు. తల్లి జగజ్జనని పరాశక్తి, ఈ మహామాయావి అయిన మహిషుని శక్తి దుర్భరంగా ఉంది. తల్లి, నీవు పూర్వము యోగనిద్రా రూపిణివై విష్ణువు నేత్రములపై వెలసిల్లుచు తర్వాత మేల్కొని మధుకైటపులను మోహింపచేసిన కారణంగానే కదా వారి అనుజ్ఞ చేతనే విష్ణువు వారిని చంపగలిగాడు. నీవు కౌశికీ రూపమును ధరించి శుంభనిశుంభులను వధించినట్లయితే లోకం ఏమై ఉండేది? లోకపాలకులు ఎలా రక్షించబడేవారు? ఓ దేవి, నీవు వింధ్యవాసనమై ఉండి అక్కడ ఉన్న కిరాత స్త్రీలకు కూడా నీ అనుగ్రహం ప్రసాదించావు అనగా వింధ్యపర్వతము ఎంత తపస్సు చేసిందో కదా. కుబేరుడు పూర్వము నీకు సమర్పించిన మత్తు కలిగించు రసమును సేవించి దైత్యుల ప్రాణమును తీయలేదా? నీవు బ్రహ్మను రుద్రుని అధిగమించావు. ఏకానంచ పేరుతో యశోదాదేవికి జన్మించి కంచుడు మొదలైన వారిని సంహరించుటకు శ్రీకృష్ణునికి సహకరించావు కదా. నీవే విద్యవు, మహామాయవు, నీవే లక్ష్మివి, సరస్వతి, పార్వతివి, దుర్గవు, నీకు మించింది ఏదీ లేదు. నీవే మమ్మల్ని రక్షించడానికి సమర్థురాలు అని మాతృకలు దుర్గను వేడుకున్నారు. తర్వాత యుద్ధగాథను నందికేశుడు ఈ విధంగా వివరించాడు. ఇలా మాతృకలచే స్తుతించబడిన దుర్గ సంతోషించి వారికి అభయం ఇచ్చి ఆ క్షణంలోనే మహిషిని వధించడానికి పూనుకుంది. ఆ దుర్గాదేవి మహోగ్రంగా విజృంభించి మండలాగ్రములతో ప్రచండుని, బిండివాలంతో చామరుని, క్షురికతో మహామౌళిని, కర్పూరంతో మహాహనువును, కుటారంతో ఉగ్రవక్తుడిని, శక్తితో వికటాక్షిని, ముద్గరముతో జ్వాలాముఖిని, ముసలంతో దహనుని అంతమొందించి మహారోషంతో చక్రమును పట్టుకొని మహిషాసుని ఎదుట కడు భీకరమైన సింహనాదం చేసింది. దుర్గ యొక్క మహోత్సాహమును సహింపక మహిషుడు ఆమెను బాణములతో ఫాలమును, కపోలమును, స్తనములను తీవ్రంగా గాయపరిచాడు. దుర్గాదేవి జ్వలించుకున్న క్షురప్రము అనే ఆయుధంతో మహిషుని బాహువులను, వక్షమును, ముఖమును బలంగా కొట్టింది. అప్పుడు మహిషుడు 3 బాణములను ఆమె మొహంపై వేశాడు. దానితో దుర్గ విజృంభించి 10 బాణములతో మహిషుని బాహువులపైన, 2 వాని నేత్రంపైన కొట్టింది. 1 బాణంతో సారథిని, 8 అశ్వములను, 3 ధనస్సును, 4 ధ్వజమును ధ్వంసం చేసింది. మహిషుడు రథం లేకుండానే నడుస్తూ మండుతున్న శతకిని దుర్గాదేవిపై ప్రయోగించాడు. అతడు ఒక్క క్షణము వరాహ రూపంతోనూ, మరొక క్షణము పెద్దపులి రూపంతోనూ, ఇంకొక క్షణము ఏనుగు రూపంతోనూ, మరొకసారి మహిష రూపంతోనూ యుద్ధం చేయసాగాడు. మహిషుడు తన వాడి అయిన బలమైన కొమ్ములతో దేవీ సింహమును, దేవిని కూడా మాటిమాటికి పొడవసాగాడు. ఒక్క క్షణం అతడు ఆకాశంలోకి ఎగురును, మరొక క్షణం భూమిపై కురుకును, ఒక్క క్షణము అన్ని దిక్కులందు తిరుగును, ఒక క్షణం మాయమొగును.
వాని చేష్టలకు దుర్గాదేవి కించిత్తు చిరునవ్వు నవ్వి అమోఘమైన త్రిశూలంతో వాని తీవ్రంగా బలంగా పొడిచింది. మహిషుడు తన స్వాభావిక ధ్వనితో నేలకూలిన తక్షణమే దుర్గా వాని కంఠంపై తన పాదమును ఉంచింది. మహిషుని కంఠము తొక్కిపట్టుట వలన అతనికి ప్రాణములు ఎగసిపోగానే ఊడిపడిన ఆ కంఠమును దుర్గ చేతితో పట్టుకు నృత్యం చేయసాగింది. ఇలా దుర్గ చేత మహిషుడు హతం కాగా లోకకంటకుడు గతించాడని దేవతలు మహర్షులు పరమానందంతో నృత్యం చేశారు. దుర్గపై దివ్య పుష్పముల వాన కురిసింది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల మహత్యం 32వ అధ్యాయం సంపూర్ణం.